సీఎం జగన్ తో పాటు తనపై జరిగిన దాడితో బోండా ఉమాకు సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బోండా ఉమా అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్ ఇక్కడికి ఎలా వస్తారో చూద్దామని బెదిరించారని తనకు తెలిసిందన్నారు. తన కంటికి దెబ్బ తాకితే బోండా ఉమా బ్యాచ్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తమపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరారు. వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట. వాళ్ళు ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమ వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ప్రజానీకం యొక్క అనుమానాలు. వీటన్నిటి కూడా పరిగణ తీసుకోవాలి తప్ప పరిగణ తీసుకోకుండా బోండోమ లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక పొరపాటున కనుక వాళ్ళకి ఏదైనా పట్టం చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేదం అయిపోతుంది. రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గూండాయిజాలకు కానీ తావు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దయచేసి ప్రజానికం గమనించండి. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది.